ప్రైజ్ లేడండి. అందరూ బాగున్నారా? నాకు తెలిసి ఎవరో బాగుండేటట్టు ఎవరో ఉండరండి. ఎందుకంటే ఈరోజు ఉదయం మనం వాట్సాప్ చూసిన న్యూస్ చూసిన మన ప్రవీణ్ పగడాల గారు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో చనిపోయారని చూసినప్పటి నుంచి కూడా హృదయంలో ఏదో తెలియని బాధ, ఏదో వెలితి. ఆయన మన కుటుంబ సభ్యుడు, మన బంధువు. ఆయన ఎవరో మనకు తెలియదు, కానీ ఆయన ఒక ఆత్మీయ సేవకుడిగా మనందరినీ ఒక నడిపించి మంచి సేవకుడిగా మనందరికీ ఎంతో పరిచయం చేసి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు బోధించే ఒక సేవకుడు ఈరోజు మన మధ్య లేరు. కానీ ఆ వార్త విన్నప్పుడు మనము అది జీర్ణించుకోలేము. ఎందుకంటే అసలు అది ఎలా జరిగి ఉండకోకుండా ఉంటే బాగుండు, ఆయన ఇంకా ఉండి కొంతకాలం సేవ చేస్తే బాగుండు, ఇంకా అనేక సత్యాలు తెలియజేస్తే బాగుండు అని మనం అందరం అనుకుంటున్నాం కూడా. కానీ ఎందుకో మరి ఈ పరిస్థితి ఇలా వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఏదేమైనప్పటికీ కూడా మనము ఆయనలాగే ఇంకా అనేక మంది మన దేశంలో పుట్టి అనేక మందికి అనేక రకాలుగా సత్యాన్ని సత్యంగా చాటే సేవకులు పుట్టాలని ప్రార్థిద్దాం. అలాగే మరణించిన ప్రవీణ్ కుమార్ పగడాల వారి కుటుంబ సభ్యులకు ఆదరణ కలిగేలాగా, వాళ్ళ కుటుంబానికి ఓదార్పు నిమిత్తం మనమందరం ప్రార్థిద్దాం. ఆమేన్.